స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. పెద్దలు సీనియర్ నాయకులు జనార్దన గారిని అదేవిధంగా వారిని ఈ వచ్చేవాళ్ళ అక్కడ భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేలచెరు మండలంలో ఈరోజు బీజేపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం 46 సంవత్సరాలైంది, 47వ సంవత్సరం అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా నాయకులకి, కార్యకర్తలకి, మద్దతుదారులకి ఈ రాష్ట్ర బీజేపీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన బీజేపీ మేలచెరు మండల పార్టీ అధ్యక్షుడు వీరబాబు, అలాగే ఈ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖలో ఉన్న పెద్దలు అందరికీ, ఈ సీనియర్ నాయకులందరికీ ఈరోజు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మీరు గమనించాలో, బీజేపీ పార్టీ అంటే భారతీయ ప్రజల పార్టీ. ఈ పార్టీ ఆవిర్భావం దేనికి ఇచ్చిందంటే ప్రజల సంక్షేమం కోసం. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, క్షేత్రస్థాయిలో సంక్షేమం అందేటట్టుగా అందరూ బాగుండాలి. ప్రజానీకం హక్కులు, మన భారత రాజ్యాంగ పరంగా అందరికీ హక్కులు వచ్చేటట్టుగా ఈ పార్టీ పుట్టింది. అందువల్ల ఈ సందర్భంగా మీకు తెలియపరిచేదంటే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీరు చూస్తున్నారు, గతంలో ఈ కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది, ఏ వ్యవస్థలో ప్రక్షాళన చేయలేదు. అలాగే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుజరాత్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా దేశ ప్రధాని కారణ జన్ముడు అయినటువంటి ఈ 3వ ప్రధాని అయ్యాడు. 2014 నుంచి 2026 దాకా ఎన్నో సంస్కరణలు ప్రక్షాళన చేసిన ఘనత కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు, పేదల సంక్షేమం కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలో 2014లో మన ఆర్థిక వ్యవస్థ 14వది, ఈరోజు 3వ స్థానం చేసుకొచ్చిండు. ఆ ఘనత నరేంద్ర మోడీ గారు మన బీజేపీ నాయకత్వానికి బలపరిచిన సమర్పణ చేసుకున్నాం. ఇవాళ పేదోడు కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు భయపడితే మన నరేంద్ర మోడీ గారు ఒక నిబద్ధతతో పనిచేసి ఈ కరోనా టీకాలు ఎక్స్పోర్ట్ చేసి మన దేశాన్ని కాపాడిండు, ఆరోగ్యపరంగా కాపాడిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఆనాడు పేదోడు బాధపడుతుంటే ఈ కరువు బియ్యం, ఇవాళ గరీబ్ కళ్యాణం పేద ప్రజలకి 5 కిలోల బియ్యం ఇచ్చేది కూడా మన బీజేపీ పార్టీ అని గుర్తు చేసుకోవాలా. ఇవాళ పేదోడికి ఉజ్వల గ్యాస్ కానీ, కాకపోతే ఇంకోటి ఈ ఇళ్ల కాలనీ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పంపిస్తుంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ నిధులు వేరే రకంగా తరలించి పేద ప్రజలు సంక్షేమం ఇంకేంటంటే ఎన్నో సంస్కరణలు, ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేసిన కనుక నరేంద్ర మోడీ గారి దక్కుతుంది. ఈ రామ మందిరం 500 సంవత్సరాలు, దాన్ని కూడా రామ మందిరం కట్టి చూపించిండు మన నరేంద్ర మోడీ గారు. దేశాన్ని ఒక ప్రపంచంలోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుండే మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం చూస్తున్నాం, రహదారులు చూస్తున్నాం. పోదాడి నుంచి హైదరాబాదు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతో ఇబ్బంది పడి ప్రజానీకం ఎంతో దెబ్బతిన్న రోజులు ఉన్నాయి. ఇవాళ పోదాడి నుంచి హైదరాబాదు 2 గంటల్లో మనం వెళ్ళిపోతున్నాం అంటే ఆ నరేంద్ర మోడీ గారి కనుక. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ రహదారి విషయాలు కానీ, రైలు మార్గాల విషయాలు కానీ, ఇవాళ మెడికల్ క్యాంపులు కానీ అనేక రకాల సంక్షేమ కార్యం చేసి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతుంది. బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, ఒక నిబద్ధమైన పార్టీ. ఒక మంచి నాయకుడు ఆ సీట్లో కూర్చుంటే ఆ క్యాబినెట్ కూడా అవినీతి లేని పరిపాలన చేసే మనిషి నరేంద్ర మోడీ గారు ఒకటి అనేది సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ పార్టీ. మీరు గమనించాలా, నరేంద్ర మోడీ గారు ఈరోజు 140 కోట్ల జనం ఆయన కుటుంబమే ఆయన అనుకొని దేశం కోసం, దేశం
ఎట్లా ముందుకు పోవాలని ఆలోచించే నిరంతరం ప్రక్రియ ఆయన చెందించే మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమాజానికి మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ అవినీతి రహిత పాలన చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో 60 సంవత్సరాలు పాలించింది. అవినీతి చేసి మన ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగపరిచింది. ఇవాళ మన రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ దేశంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏ సంక్షేమైనా దగ్గరికి పోవాలి, ప్రజానికి పోవాలని ఒక నిబద్ధత మీద ఏ కార్యకర్తైనా నిబద్ధతగా పనిచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీజేపీ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోరే పార్టీ బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపడుతున్న ప్రజానికానికి. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. మొన్న విపత్తు వస్తే పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ యుద్ధం అనేది వాళ్ళు ప్రకటిస్తే ఇవాళ మన గవర్నమెంట్ పెట్రోల్ విషయం కానీ గ్యాస్ విషయంలో కానీ ఏ రేటు పెంచకుండా సప్లై చేస్తుంది. మీరు గుర్తు చేసుకోవాలా. ఇవాళ పాకిస్తాను 500 రూపాయలు పెట్రోలు వాళ్ళు 500 రూపాయలు తీసుకుంటారు. ఇవాళ మన పెట్రోల్ ధర బీజేపీ పాలనలో ఉత్తరప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ అక్కడ గుజరాత్ కానీ 94 రూపాయలు పెట్రోల్ ధర. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో 105 రూపాయలు. అంటే వీళ్ళు అవినీతి చేసి ప్రజల మీద భారం వేసి వీళ్ళు ఆ పన్ను రూపంగా పాలన చేస్తారు. ఈ పాలన వ్యవస్థ బాగలేదు. ఇవాళ కాంగ్రెస్ అబద్ధాలు ఆడి 6 గ్యారెంటీ అనే ప్రభుత్వం వచ్చింది, మాయమాడు ప్రభుత్వంలో వచ్చింది. ఈ 6 గ్యారెంటీలో విఫలమైందా కాదా మీ ప్రజలు తెలుసుకోవాలా, ఆలోచించుకోవాలా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు సెంట్రల్ ఫండ్స్ పంపిస్తున్నారు, వీళ్ళు దారి మళ్ళించి అవినీతిగా చేసి ఈ 6 గ్యారెంటీ విఫలం చేసింది. మీరే ఆలోచించండి. ఇవాళ మహిళలకి పాఠ్యం చేస్తా అన్నాడు, వికలాంగులు చేసి పింఛన్ పెడతా అన్నాడు. ఇవాళ కులంబంగా అన్నాడు, కులంబంగా రేటు వచ్చిపోయిందో మాకు అర్థం కాదు. ఇవాళ మహిళల విషయం కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఫీజు రియంబర్స్ కూడా ఈ పక్షం అంటే ఒక పేదోడు ఒక ఉన్నత చదువు చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ చేతగాని పరిపాలన నాయకత్వం మాటలు చెప్పి మాటల గారితో మీరు ప్రజానికాన్ని మోసం చేస్తూ తగిన బుద్ధి చెప్పే పార్టీ వస్తుంది. రేపు తెలంగాణలో బీజేపీ జెండా ఎగరిద్దని ఈ సందర్భంగా మీరు అందరూ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలా. మనం ఏ సమస్య వచ్చినా ఐక్యత అందరూ ఐక్యత ఉండి శాంతియుతంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించవలసిందిగా. మన ఐక్యత ఉన్నప్పుడే దేశ అభివృద్ధి మనందరూ అయిపోతుంది. అలాంటి సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు ఉంటారు. మీరు గమనించాలా. ఇవాళ సెంట్రల్లో అనేక రాష్ట్రాలు బీజేపీ వస్తుంది. ఇవాళ రేపు వచ్చేది కూడా తెలంగాణ పార్టీ బీజేపీ అని మీరు ధైర్యంగా ఉండండి అని కార్యకర్తలు. ఎందుకంటే మీరు ఎందుకంటే ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది పరిపాలన శాఖచక్యంగా ఒక నిబద్ధతతో పరిపాలించాలా. ఇవాళ ప్రజల సొమ్ము పన్ను రూపంగా పెడుతున్నారు. ఈ పన్ను రూపంగా ప్రజలు వాళ్ళ జీవితాలు ఎట్లా అభివృద్ధి చేయాలో మీరు ఆలోచించేసి క్షేత్రస్థాయిలో పోయి పార్టీని బలోపేతాలన్నదిగా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఒకటే ఆలోచించండి. మీరు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చూస్తున్నారు. ఏదొచ్చినా కరోనా వచ్చినా కానీ ఆ సమస్య పెద్ద సమస్య వచ్చినా కానీ ఎదుర్కొని ప్రజలు ఆరోగ్యపరంగా రక్షించున్నాడు. ఒక ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇవాళ ఆర్టికల్ 370 ఇవాళ ముస్లిమ్స్ అంటారు. ముస్లిమ్స్ మేము కులానికి ఎదురు కాదు. ఇవాళ ఆర్టికల్ 3 తలాక్ మహిళలకి ఒక చట్టం చేసుకొచ్చి వాళ్ళకి రక్షణ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎన్నో రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరంగా ప్రాక్టికల్గా ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుండు. మీరు గుర్తు చేసుకోవాలా. ఈరోజు రాష్ట్ర అయిపోతే 46 సంవత్సరాలైన ఈ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. మీరు తెలుసుకోవాల్సిందిగా ఎంతోమంది త్యాగశీలు ఇలా దీనిదాన ఉపాధ్యాయులు కానీ శాస్త్రశీల ముఖర్జీ కానీ వాళ్ళ బలిదానాల కోసం పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ రామ మందిరం ఎంతోమంది ఏమన్నారు, ఏం కట్టన్నారు, కట్టి చూపించింది నరేంద్ర మోడీ గారు. ఏదైనా రోడ్డు విషయం కానీ, రైలు విషయం కానీ, విమాన విషయం కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఏదైతే సంస్కరణలు ప్రక్షాళన చేసిండు నరేంద్ర మోడీ గారిని మీరు ప్రజానికి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాం. ఈ తెలంగాణ ప్రజలకి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. మేము ఈ ప్రభుత్వం చేపట్టే అవినీతి పాలన కానీ సమస్యలు ఎదుర్కొంటాం. బీజేపీ పార్టీ ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ ఈరోజు కాలచేరు ఇంతమంది పెద్దలు కుమార్ సింగ్ కానీ పెద్ద
పెద్ద నాయకులు అందరూ కానీ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టం చేసిందిగా కోరుతున్నాం. మీ అందరూ ఒకటే చెబుతున్నాం, నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి బీజేపీ జెండా ఎగరాల, ఇలా ప్రతి ఇంటికి జెండా కట్టాలా. ఈ నెలాఖరులో మన్ కీ బాత్ ప్రోగ్రాం అంటే నరేంద్ర మోడీ గారు దేశ పేదోడికి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అంటే ఒక సామాన్యుడు మాట్లాడే మన్ కీ బాత్ ప్రోగ్రాం మీరు చూడాల్సిందిగా బాధ్యత. ప్రతి నెలాఖరులో మన్ కీ బాత్ ప్రోగ్రాం చూడాలా. ఎందుకంటే ఆ మన్ కీ బాత్లో దేశంలో ఉన్న విషయాలు తెలుస్తాయి కాబట్టి మన్ కీ బాత్ ప్రోగ్రాం కూడా చూడాలా. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం, చెప్పడానికి టైం లేదు కాబట్టి నాకు ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, మీ ఏమన్నా అంటే ఇవాళ పేదోడికి 0 అకౌంట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు కాదా. ఇవాళ 30 రూపాయలు కానీ 3 రూపాయలు ఇన్సూరెన్స్ అంటే నేను ఒకసారి నేను ప్రచారానికి పోతే ఒక ఆమె ఇల్లు తాకట్టు పెట్టి నేను 2 లక్షలు తెచ్చుకున్నాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మంచి చనిపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే నరేంద్ర మోడీ గారు ఇన్సూరెన్స్ ఒకటి చేసింది. ఆ 3 రూపాయలు బ్యాంకుకి పోతే 2 లక్షల రూపాయలు వచ్చినాయంట. ఆ 2 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు తాకట్టు తీసుకొచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు చిన్న చిన్న వ్యాపారస్తులు ముద్రా లోన్ కానీ, తర్వాత ఈ పిఎంజిపి ప్రధానమంత్రి సబ్సిడీ లోన్ కానీ, యూనిట్ పరిశ్రమలు కానీ అన్నీ ఆలోచించే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అన్ని వర్గాల ప్రజలను కాపాడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా టైం లేదు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ మేలచెరు మండలం బీజేపీ పార్టీ నాయకులందరికీ నమస్కరించి ఈ సందర్భంగా ముగిస్తున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చిన్న క్లిప్